Hello everyone and welcome back to my channel One Stop Nitya 2. Today's vlog is going to be about Arunachalam trip. చాలా టైర్డ్ అయిపోయాము మమ్మీ. ఈసారి మేమిద్దరం ఇలా కలిసి వస్తామని నెవర్ ఎక్స్పెక్ట్, బట్ గాడ్ ఈస్ గ్రేట్ అంటారు కదా. నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు లక్కీతో కలిసి రావడం. ఇలా అరుణాచలం వస్తాననుకోకుండానే తినని తీసుకుని వచ్చాను. చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. యా ఓకే గో హెడ్. సో ఇట్లా మమ్మీ చెప్పినట్టు మా ఫేస్ ఇంత టైర్డ్ ఎందుకున్నాయనంటే, మేము అరుణాచలం రావడానికి సికింద్రాబాద్ టు కాట్పాడి ఎక్స్ప్రెస్, కొల్లం స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. సో నేను మీకు ట్రైన్ నంబర్ కూడా చెప్తా, విచ్ ఇస్ 07193. సో మాకు ట్రైన్ యాక్చువల్లీ నైట్ 11:30కి రావాలన్నమాట, కానీ ట్రైన్ 2 hours డీల్ అయింది. మిడ్ నైట్ 1:45కి అట్లా ట్రైన్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ ట్రైన్ లో కూడా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ చాలా నాయిసీ ఉండే, ఇంకా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇంకా మొత్తం గజిబిజి ఉండే అని చెప్పి నేను వీడియో తీయలేదు. ఇంకా హోటల్కి వచ్చాక మొత్తం చూపిద్దాం మీకు అని చెప్పి నేను వీడియో తీయలేదు అనమాట. అండ్ మేము కాట్పాడి నుంచి తిరువన్నమలై వచ్చాము. కాట్పాడి స్టేషన్ లో దిగాక మేము తిరువన్నమలై రావాల్సి వచ్చింది ఫర్ ద టెంపుల్. గిరి ప్రదక్షిణ చేయడానికి తిరువన్నమలై రావాలన్నమాట. కాట్పాడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు 2 hours పట్టింది. 86 kilometers ఉండే. అండ్ మేము క్యాబ్ బుక్ చేసుకొని వచ్చినాం అనమాట. తిరువన్నమలలో మేము ముందే సాయి రెసిడెన్సీ అని చెప్పి అదయూర్ రోడ్ లో ఉన్న ఒక రెసిడెన్సీలో మేము రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ వీళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉండే అనమాట. సో ఇదంతా మేము హైదరాబాద్ నుంచి తిరువన్నమలై వచ్చిన దాకా ఇదంతా జరిగిందనమాట. సో గైస్ ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్ గా 10:40 అవుతుంది అనమాట. మేము ఈరోజు మిడ్ నైట్ 2 o'clockకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. రాజగోపురం దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ సాయి రెసిడెన్సీ నుంచి రాజగోపురం ట్రావెల్ చేయడానికి మనకు ఒక 15 minutes పడుతుంది అనమాట. అండ్ ఆటోలో వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. రాజగోపురం దగ్గరికి వెళ్ళాక ఆబ్వియస్ గా అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. గైస్ ఏంటిదంటే, మేము తెలుసుకున్నంత ఇన్ఫర్మేషన్ లో మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ లో కెమెరాస్ అలౌ చెయ్యరనమాట. ముందే చెప్తున్నా ఇది, ఎందుకంటే మేము ఎన్ని తిరిగినా గానీ అన్ని టెంపుల్స్ మీకు చూపించలేము. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ చాలా టెంపుల్స్ లో అయితే మనకి వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ అలౌ ఉండదు అనమాట. కానీ అలా ఉన్నంత వరకు అయితే మీకు అన్ని టెంపుల్స్ ఎన్నైతే అన్ని కవర్ చేసి మీకు అన్ని చూపించడానికి ట్రై చేస్తా. సో ఎస్, ఇంతసేపు జర్నీ చేసాం కాబట్టి ఆబ్వియస్ గా టైర్డ్ అయిపోయాం. ఇప్పుడు తినేసి ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణకి రెడీ అవుతాం అనమాట. రాజగోపురానికి వెళ్ళడానికి ఇప్పుడు టైం 2 అవుతుంది. ఆటో తీసుకెళ్తున్నాం, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంట. సో రెడీ అయ్యి అక్కడి నుంచి రావడానికి టెంకాయ కొట్టి అక్కడి నుంచి వాక్ చేస్తాము. గాయస్ మనకి ఇలా రాజగోపురం దగ్గర దిగగానే ఇలా పూజ ఐటమ్స్ కనిపిస్తాయి. సో మనం దీపారాధన చేయడానికి ఏం తెచ్చుకోలేదు అంటే ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ వరీస్. అండ్ గాయస్ మనం రాజగోపురం నుంచి బయటికి రాగానే ఆపోజిట్ లో మనకి ఇలా వే టు గిరివరం అని కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేవచ్చు. సో గైస్ ఇప్పుడు మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఏంటిదంటే ఎర్లీ మార్నింగ్ 2:28. గైస్ మనం మా వే టు గిరివలం బోర్డు నుంచి కొంచెం ముందరికి వస్తేనే ఒక 5-10 minutes లో మనకి ఇంద్రలింగం కనిపిస్తుంది, విచ్ ఇస్ అవర్ ఫస్ట్ లింగం. అగ్నిలింగంకి వెళ్ళడానికి మనకు అలా బోర్డు ఉంది డైరెక్షన్ కోసము. అండ్ ఆ డైరెక్షన్ వైపే మనం వెళ్తే స్ట్రైట్ గా వెళ్ళాక మనకి రైట్ సైడ్ లో అగ్నిలింగం కనిపిస్తుంది, విచ్ ఇస్ అవర్ సెకండ్ లింగం.
కాలు వాసిపోయింది, నడవలేక. వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేష నీ మనసున కలగద రాగలేశమైనా